37 మంది నక్సల్స్ లొంగుబాటు, వీరిలో 25 మంది మహిళలు. ఆజాద్ సహా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్. ఆయుధాలతో లొంగిపోయిన ఖమ్మం కమిటీ. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో లొంగుబాట్లు. అందరికీ కలిపి 1.41 కోట్ల రివార్డ్ అందజేత. లొంగిపోయిన వారికి పునరావాసం భద్రత. మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలి. మావోయిస్టులకు డీజీపీ పిలుపు. నేడో రేపు అగ్రనేతలు లొంగుబాటు. లొంగిపోయిన నక్సల్స్తో డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబి చీఫ్ సుమతి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మెయిన్గా ఎవరెవరు లొంగిపోయిన ఒకసారి చూద్దాం. వరుస లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో కకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ ఆలియాస్ రమేష్ దండకరియన స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ. ఎంత కమిటీ సభ్యుడు ముచ్చడి సోమడ ఆలియాస్ ఎర్ర సహా 37 మంది శనివారం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో 25 మంది మహిళలు ఉన్నారు. వారు పెద్ద సంఖ్యలో ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు, ఒక G3 తుపాకీతో పాటు 346 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా లొంగిపోయిన వారిలో 7 ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఖమ్మం డివిజన్ ఏరియా కమిటీ సభ్యులు నూపో గంగా ఆలియాస్ నీలేష్, మాడవి సుక్క, కట్టం మోటు, ఉయికే బిచ్చే, పునం ఉంగి, ఆప్కా రైమతో కుడియం దేవే పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు భద్రాద్రి కొత్తగూడెం డివిజనల్ కమిటీ సభ్యుడు సోడి సుఖి, సోడి పైకి, సోడి హిడ్మా కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. మళ్ళా హిడ్మా పేర్లు బాగానే ఉన్నాయి. ఇక ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మాధ్వి హిడ్మా ఆధ్వర్యంలో పనిచేసిన PLGA బెటాలియన్ 1 ప్లాటూన్ బి కమాండర్ మాడ్వి కోసా, సెక్షన్ బి కమాండర్ నూపో సుక్కి కూడా లొంగిపోయారు. అరే ఆయన కోసం పనిచేసిందంట, హిడ్మా దగ్గర పనిచేసిందంట వీళ్ళు. మాడ్వి కోసా, సుక్కి, నూపో కోసా కూడా లొంగిపోయారు. సౌత్ బస్తర్ డివిజన్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమాడ తన దళంలోని 2 డివిజన్ కమాండర్లు, 7 ఏరియా కమిటీ సభ్యులు, 13 మంది సభ్యులతో కలిసి లొంగిపోయారు. కాగా ఆజాద్, అప్పాసి నారాయణ, సోమడ పేరిట ఒక్కొక్కరిపై 20 లక్షల చొప్పున రివార్డు ఉంది. వీరికి ఈ మొత్తంతో పాటు డివిజనల్ కమిటీ సభ్యులుగా 5 లక్షల చొప్పున, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల చొప్పున, పార్టీ సభ్యులకు 1 లక్ష చొప్పున, మిగిలిన వారికి 25,000 చొప్పున అందజేస్తున్నట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు 1.41 కోట్లకు DD రూపంలో అందజేశారు. 3 డివిజనల్ కమిటీలు ఖాళీ అయిపోయినాయి. అంటే ఎక్కడెక్కడ ఖాళీ అనేది చూద్దాం. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తాజా లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం కమిటీ, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీలు ఖాళీ అయినట్లేనని అన్నారు. ఇక కేంద్ర రాష్ట్ర కమిటీలో మిగిలిన ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి, రాజ్రెడ్డి, తిప్పిరి తిరుపతి, గణేష్ బడే, చొక్కారావు, పవనానంద రెడ్డి, జోడే రత్నాబాయి, లోకేష్ చందర్, శేఖర్, ముప్పిడి సాంబయ్య, మేకల మనోజ్, కర్ర వెంకటరెడ్డి, గంగిడి సత్యనారాయణ రెడ్డి కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. వారి భద్రతకు పూర్తి హామీ ఇస్తున్నామన్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం, స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 465 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. ఇంకా రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్న 59 మంది కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన 8 మందిలో 5 తెలంగాణ వారే ఉన్నారని తెలిపారు. వీరిలో ఒకరు తీవ్ర అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. సిద్ధాంతపరమైన విభేదాల వల్లే మావోయిస్టు పార్టీ సాయుధ దళాల నాయకులు సభ్యుల సంఖ్య రోజుకు క్షీణిస్తుందని డీజీపీ అన్నారు. భద్రతా దళాల నిరంతర ఒత్తిడి వల్ల పార్టీకి చెందిన కీలక నెట్వర్క్లు నిర్వీర్యమయ్యాయని, ప్రజల నుంచి మద్దతు కరువైన క్రమంలో
వారి ముందు లొంగుబాటు అవకాశం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా సిద్ధాంతపరమైన విభేదాలు ఉండడంతో భవిష్యత్ కార్యాచరణపై నాయకత్వ స్థాయి క్యాడర్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందన్నారు. సిద్ధాంతపరమైన భావజాల క్షేత్రస్థాయిలో వాస్తవాల మధ్య ఏర్పడిన అంతరం వల్ల దశాబ్దాలుగా పార్టీలో ఉన్న సీనియర్ సభ్యులకు తీవ్ర నిరాశ కూడా లొంగిపోయిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక అంతా పిన్న వయస్కులే అంట. లొంగిపోయిన 37 మంది నక్సల్స్లో 25 మంది మహిళలే ఉన్నారు. వీళ్ళంతా ఆదివాసీ బిడ్డలే పాపం. వీరిలో 22 మంది 20 నుంచి 25 ఏళ్ళ లోపు వారే. వీరిలో చాలామంది మావోయిస్టు పార్టీలో సప్లై, ప్రొటెక్షన్, గార్డు, టైలరింగ్ విధులు నిర్వహించారు. వీరిలో కొంతమందితో మాట్లాడినప్పుడు వచ్చిరాని తెలుగులో మాట్లాడారు. పార్టీ చెప్పిన పనిని తాము చేశామని, ఇప్పుడు భద్రతే ప్రశ్నార్థకంగా మారడంతో జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చామన్నారు. ఈ ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఏమి చర్యలు తీసుకుంటారని ఎస్ఐబి ఐజీ సుమతిని ప్రశ్నించగా ప్రతి అమ్మాయి బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. మా మధ్య విభేదాలు లేవంటున్నారు ఆజాద్. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తమ మధ్య విభేదాలు లేవని లొంగిపోయిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ అన్నారు. పార్టీకి చెప్పే లొంగిపోవడానికి వచ్చామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవడమే మంచిదని, మిగతా వారు కూడా బయటికి రావాలని కోరారు. కాగా మారుతున్న పరిస్థితులు పనిచేయలేని నిర్బంధం, అడుగడుగునా పోలీస్ క్యాంపుల మధ్య పార్టీ కోసం పనిచేయలేని పరిస్థితి ఏర్పడిందని మరో రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమాడ అన్నారు. అందుకే లొంగిపోతున్నట్లు చెప్పారు. ఆయుధాలతో లొంగిపోతే డబుల్ బొనాంజా. మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోతే వారికి డబుల్ బొనాంజా ఆఫర్ను పోలీసులు ఇస్తున్నారు. వారిపై ఉన్న రివార్డుతో పాటు ఆయుధానికో రేటును ఖరారు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా మావోయిస్టులు స్వాధీనం చేసిన ప్రతి ఆయుధానికి ఒక ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. AK-47 రైఫిల్కు 4 లక్షలు, SLRకు 2 లక్షలు, 303 రైఫిల్కు 1 లక్ష ఇస్తున్నారు. శనివారం లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలను వారికి ఇచ్చే రివార్డును అదనంగా 13 లక్షలు డీజీపీ అందజేసింది. ఇది ఇట్లా ఉంటే ఇది ఎక్కడికక్కడ ఆజాద్తో సహా ఈయనే అనుకుంటా ఆజాద్ లొంగిపోయిన సందర్భంగా మాట్లాడుతున్న ఆజాద్ను చూస్తూ ఉన్నాం. ఇక రాష్ట్ర కమిటీలో కీలక సభ్యుడు. మరి ఫ్లెక్సీ కలకలం ఏందో చూద్దాం. హన్మకొండ జిల్లాలో హిడ్మా ఫ్లెక్సీ కలకలం. ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు జోహార్లు తెలుపుతూ హన్మకొండ జిల్లా వేలేరు మండలం సోడాస్పల్లి గ్రామంలో ఓ ఫ్లెక్సీ వెలిసింది. గ్రామానికి చెందిన కొయ్యాడ సురేష్, మాక బుచ్చయ్య హిడ్మా మృతిపై సంతాపం తెలుపుతూ గ్రామ కూడలిలోని ఓ గోడకు హిడ్మా ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన పోలీసులు సురేష్, బుచ్చయ్యను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అజ్మీరా సురేష్ తెలిపారు. మరి ఇప్పుడు కేసు నమోదు చేసుడే కాదు, హిడ్మా పైన పాటలు వాడే వాళ్ళని కూడా పాటలు పాడిన వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసిండ్రు. ఎందుకంటే మావోయిజాన్ని అంతం చేస్తూ ఉన్న కేంద్రం అదే మళ్ళీ అర్బన్ నక్సలైట్ల పేరుతో సొసైటీలో ఉన్న వాళ్ళు వస్తే మాత్రం క్షమించేది లేదు అంటున్నారు కేంద్ర సర్కార్. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశ వ్యాప్తంగా అర్బన్ నక్సలైట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదైనా ఉన్నది అంటే అది తెలంగాణ రాష్ట్రమే అని ఇక్కడ బండి సంజయ్ చెప్తున్న వాక్యాలు కూడా ఉన్నాయి. త్వరలో అర్బన్ నక్సలైట్లు కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఫ్లెక్సీ ఒక్కటే కాదు, ఫ్లెక్సీ పెట్టడంతోనే ఖతమైన పరిస్థితి మాత్రం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు.